మనకందరికి స్పష్టంగా 2 నెలల పసిపాప అంటే మరి జాతర గుడికి సేవ చేసే కులము నా చాకలి బిడ్డ, ఈ సమాజానికి సర్వీస్ చేసే కులం నా చాకలి బిడ్డ. మనిషి పుట్టిన కంచి చావు వరకు అనేక కార్యక్రమాలలో పనులు చేసే ఈ చాకలి బిడ్డకు ఆ ఊరు కానీ దేశం కానీ ఆడబిడ్డ అని కొలుస్తుంది. ఆ ఆడబిడ్డను ఇలా పసిపాపను చంపినట్టు ఆ దుర్మార్గులకు నేను చెప్తున్న ఈ వేదిక ద్వారా ఇలా ఈ జరిగిన పసిపాప కూడా సమస్యను ఈ బహిర్గంగా తీసుకొచ్చిన మన విషాద మహారాజు గారికి ముఖ్యంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, అదే రకంగా ఆ రెడ్డి సామాజిక వర్గము ఆ 7 మీద ఆ దుండగుల మీద బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన ధర్మం స్వధర్మం ముఖ్యమంత్రి మీద ఉంది. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటున్నావు, అది ప్రజల పాలన కాదు, ఈ ప్రజలను వంచే పాలన, రాక్షసుని పాలన చేస్తున్నావు. అది ఎందుకంటే నువ్వు రెడ్డి, అక్కడ చంపిన వాడు రెడ్డి. ఈ రెడ్డిలకు నేను పిలుపునిస్తున్నా, నా జాతికి ఈ సమాజానికి చాకలి బిడ్డగా చెప్తున్నా, బట్టలు ఉతుకొద్దు. ఈ రెడ్డి కులానికి మన బట్టలను సహాయక నిరాకరణ ఉద్యమం చేపడదాం. అదే రకంగా వాళ్ళ పెళ్లిళ్లకు పేరంటాలకు దిష్టి తీయద్దు. వాళ్ళని ఇలా మనం పొందబెట్టేందుకే రాజకీయ యుద్ధం చేద్దాం. ఎన్ని రోజులు మనం సేవ చేద్దాం. మహాత్మా సావిత్రిబాయి పూలే చూసుకుంటే, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూస్తే, మన నా తల్లి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిగా చెప్తున్నా. మన పోరాటం రాజ్యాధికార పోరాటము. దానికోసమే మరి కుమ్మేర జరిగిన ఆ దుండగులను బేషరతుగా ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే గతంలో ఒక ప్రియాంక రెడ్డి నా ఆడబిడ్డనే తెలంగాణకు, ఆమెకు జరిగిన అత్యాచారం మీద ఆ దుండగులను 4 ఎన్కౌంటర్ చేసిండు. మరి రెడ్డికి జరుగుతూ ఒక న్యాయము, ఒక చాకలి బిడ్డకు జరుగుతూ ఒక న్యాయమా? ఒక్కసారి సమాజమా మేల్కొండి. ఈ సమాజంలో 60% బీసీలో మనం, ఎస్టీలో మనం 85-90% మనం. ఈ 90% వర్గాలకు ఇంకా దోపిడీ జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. వీటికి అన్నిటికీ మనం పొందబెట్టాలంటే మన పోరాటం రాజ్యాధికార పోరాటం. ఈ వేదిక ద్వారా ఆ 7 బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. లేకపోతే బిడ్డ చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఒక చాకలి బిడ్డగా తెలంగాణ అంతా సహాయకర నిరాకరణ ఉద్యమం చేపడతాం. బట్టలు పిండే కార్యక్రమం, బట్టలు నిషేధించి పిండే కార్యక్రమాన్ని నిషేధించి వాళ్ళ ఇళ్లకు పోకుండా మరి ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోతామని పిలుపునిస్తూ, నేను చాపల్లి కుమార్ గాడిగే రజక రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా, రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులుగా బీసీల కోసం 17 రోజులు ఆమరణ దీక్ష చేసిన, బీసీలకు రాజ్యాధికారం అంటూ సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, ఇలా విశాల మహారాజు గారి యొక్క ఆలోచన విధానం రాజ్యాధికారమే. ఒక రజక బిడ్డ కూడా రాజ్యాధికారమే. మరి 2 వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒకటైతే రాజ్యాధికారం. ఈ రాజ్యం మనది, మన ఆత్మగౌరవ పోరాటం, రాజ్యాధికార యుద్ధం చేద్దాం. అందరికీ ఉద్యమ వందనాలు.